హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు అనగా 3వ తేదీ జూలై 2024న తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ మార్కెట్లో మొత్తం 250 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 5,000, గరిష్ట ధర 5,000. హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం 449 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 1,000, గరిష్ట ధర 3,500. హైదరాబాద్ డిస్టిక్ ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం 74 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 3,500, గరిష్ట ధర 3,500. హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం 1,639 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 1,200, గరిష్ట ధర 3,600. హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం 4,828 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 600, గరిష్ట ధర 3,500. మెదక్ డిస్టిక్ సిద్దిపేట మార్కెట్లో మొత్తం 30 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 3,500, గరిష్ట ధర 4,500. రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం 46 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 3,500, గరిష్ట ధర 3,500. రంగారెడ్డి డిస్టిక్ రామకృష్ణాపురం మార్కెట్లో మొత్తం 1 క్వింటం ఉల్లి దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 3,900, గరిష్ట ధర 3,900. ఈ ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి 7,317 క్వింటాల ఉల్లి దిగుమతి అయింది. అయితే ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్లో గరిష్టంగా 1 క్వింటం ఉల్లి 5,000 రూపాయలు పలికింది. ఇంకా త్వరలోనే ఇంకా ధరలు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో రైతు సోదరులు గమనించండి. మెదక్ డిస్టిక్లో కూడా సిద్దిపేట మార్కెట్లో కూడా 1 క్వింటం ఉల్లి గరిష్టంగా 4,500 రూపాయలుగా నమోదైంది. సో అన్నీ కూడా దాదాపుగా 3,500, 3,900, 4,500, 5,000 1 క్వింటం ఉల్లి ఉంది. సో ఇంకా నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే పెరగాలని కూడా కోరుకుంటూ, ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.